అంటే కార్యకర్తల నుంచి గ్రౌండ్లలో ఏం జరుగుతుందనేది జగన్ వరకు వెళ్ళకపోవడం ఒక పాయింట్. దానికి మధ్యలో ఆయనే ఒక కంచె వేసుకున్నారు. కొంతమంది అధికారులను పెట్టుకునో లేదంటే వాళ్ళు అక్కడి దాకా వెళ్ళలేకపోవడం ఏంటి అనేది అది దాని మీద ఒక విమర్శ. రెండోది ఇప్పుడు మీరు చెప్పినట్టు వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ చేసిన వ్యాఖ్యలు ఓపెన్గానే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు దానివల్ల ఎంత ప్రభావం వచ్చిందో అది ఎవరు చెప్పకపోయినా ఆయనకి తెలిసిందే. దాని మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం, ఈ రెండింటి మీద ఎక్కువ ట్రోల్స్. వాస్తవానికి ఆయన ఈ 5 ఏళ్ళు కూడా ఈ ట్రోల్స్కి భయపడే దూరంగా ఉన్నారు, ట్రోల్స్కి భయపడే ముందుకు రాలేదు. ఏదో ఒక్క ఛానల్కే పరిమితమై ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆయన మీడియా ముందుకు రారు, అది కూడా ఆయనలో ఒక భయం అనేది. కానీ ఇప్పుడు అదే ట్రోల్స్ ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారం కోల్పోయారు. ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా ఇంతకు ముందే శ్రీశ్రీ వర్డ్స్, గెలిచినా ఓడినా ఒకటిదే బాధ్యత, అక్కడ అతనిదే బాధ్యత, దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరమే కాదు, అతనిదే బాధ్యత. ఇప్పుడు తను ఒక ఫార్ములా తీసుకున్నాడు. ఇంతకుముందు పనిచేసిన పీకే టీం ఇప్పుడు ఎందుకు పనిచేయలే? అధికారంలో ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు చేసిన తప్పు ఏంటంటే పీకే టీంని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం, అతిగా ప్రచారం చేయడం. అంతేనా? అతిగా నమ్ముకున్నారు, ఈయన నమ్మేశారు. నమ్మడం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళని హీరోలుగా చూపించకూడదు, వాళ్ళకి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. ఇప్పుడు రాబిన్ శర్మని పరిచయం చేశారా చంద్రబాబు గారు?